அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னாணயம் பலத்தே ఎల్లాం వల్లాం తనయేత్. లాంగ్వేజ్ లో నాకు కొంచెం అటు ఇటు కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుంది, ఎందుకంటే మాతృభాష తమిళ కాబట్టి కొన్ని తప్పులు ఏర్పడినా దయచేసి క్షమించి ఏమి అనుకోవద్దండి. తర్వాత ఈయన్నే ఎందుకు మనం ఇది చేయాలా అట్లంటే, ఆయన తానే చెప్పాడు ఏమనేసి, నేను దేవుడి చేత పంపించబడినాను అట్లని. ఎక్కడ ఎందుకు వచ్చాడు అట్లనేసి మనం చూసామంటే, அகத்தே கருத்து புறத்தே வெளித்திருந்த உலகர் அனைவரையும் ஜகத்தே திருத்தி சன்மார்க்க சங்கத்தடை வித்திட அவரும் யுகத்தே பரத்தை பெற்று மகிழ்ந்ததற்கென்றே என இந்த యుగతే ఇరైవన్ వరవికవుటేన్ అరులై పెట్టాను అంటారు. దీని మీనింగ్ ఏమరా అంటే, లోపల చీకటిమయమైన హృదయాన్ని పెట్టుకుని బయట అందంగా ఎర్రగా తోలుతో మంచి అందంగా ఉండేవాళ్ళంతా, అంటే అందరినీ కాదు ఎక్కువ మంది, అంటే చీకటిమయమైన హృదయంతో ఉండేవాళ్ళు అట్నే అర్థం అనమాట. చీకటిమయమైన హృదయం అంటే ఏమి? నేరో మైండెడ్నెస్, అంటే అరిషడ్ వర్గాల్ని తనతో దాదాపు తన కోసం అన్నీ పెట్టుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళు సెల్ఫిష్నెస్ తప్ప ఇంకేమీ లేదు. ఇటువంటి వాళ్ళనంతా ఈ ప్రపంచంలో సరిదిద్ది వాళ్ళనంతా సన్మార్గ సంఘంలో చేర్పించి వాళ్ళు సన్మార్గం వైపు తిరిగి తనతో పాటు ఇంకా నలుగురు బ్రతకాలి అనే ఆలోచన వచ్చేవాళ్ళుగా, అటువంటి క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళుగా వాళ్ళని మార్చి వాళ్ళని సన్మార్గ సంఘంలో చేర్చి వాళ్ళు ఇహంలోనే పరంలోని ఆ సంతోషాన్ని పొంది ఇక్కడ జీవించాలి అట్లనే దీనిపైన ఆ ఆలోచన పైనే దేవుడు ఈ యుగంలో నన్ను ఇక్కడ అంటే భూమి మీదకు పంపించి ఉన్నారు అట్లనేసి ఆ పద్యంలో స్వామి డిక్లేర్ చేస్తున్నారు అన్నమాట. అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, అర్థమైందా? ఓకే. ఎందుకంటే ఈ యుగంలో ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడ, ఈ యుగంలో దేవుడు నన్ను దీనికోసం రప్పించాడు అట్లని అంటారు. దేనికి? సన్మార్గ సంఘంలో, అంటే బయట ప్రపంచానికి పెద్ద ఈవెన్ మల్టీ మిలియనర్ వాళ్ళంతా కూడా పెద్ద పెద్దోళ్ళుగా ఉండి, రాజకీయ నాయకులుగా ఉండి, ఇంకా సొసైటీలో పెద్ద పలుకుబడి ఉండి, మంచి స్టేజెస్లో ఉండి, అటువంటి వాళ్ళకంతా కూడా హృదయం చాలా తక్కువ, అంటే చిన్న దీంట్లో ఉండే వాళ్ళనంతా మార్చి సన్మార్గ సంఘంలో వాళ్ళని విత్తిడ అంటాడు. అంటే విత్తులాగా చేయాలి వాళ్ళని. వాళ్ళు తర్వాత వాళ్లే పెద్ద మహావృక్షంగా కూడా తయారు కావాలి. ఇప్పుడు ఒక మనిషిని చేర్పిస్తే ఒకడే, అదే విత్తులాగా అంటే ఆయన ద్వారా ఇంకొక 10 మంది చేరతారన్నమాట. కాబట్టి ఆ విత్తనం లాగా వాళ్ళని సన్మార్గంలో చేర్పించి, ఆ సన్మార్గంలో నుండి తర్వాత వాళ్ళకి ఇహంలోనే పరంలో ఉన్న ఆ సంతోషాన్ని వాళ్లకు ఇక్కడే అనుభవింపచేసి అందరినీ సన్మార్గంలో తీసుకురావాలా అట్లనే దానికోసం ఈ యుగంలో దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు. ఆ పని నేను సక్రమంగా చేసినాను
ఆయన దగ్గర మెప్పు పొందినాను అనేదే ఈ పద్యం యొక్క ఇది తాత్పర్యం. ఆ రకంగా ఆయన గొప్ప మనిషిగా మనల్ని సన్మార్గానికి అందరినీ పిలుస్తున్నారు. తర్వాత ఇట్లా ఉన్నప్పుడు ఆయన యొక్క సామర్థ్యము ఏమి అట్లనేది రెండో క్వశ్చన్ అన్నమాట. సామర్థ్యము అంటే మీరు అందరూ శివాలయాలకు పోయి ఉంటారు. శివాలయం చూడని వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా, అవునా? ఆ శివాలయంలో మీకు లింగోద్భవమూర్తి అనేసి దీనికి అంటే శివలింగానికి వెనక సైడ్ ఉండే గోడలో ఉంటుంది. అన్ని శివాలయాల్లోనూ ఉంటుంది లింగోద్భవమూర్తి. ఈ లింగోద్భవమూర్తి గురించి తెలుసుకోవాలంటే ఈశావాస ఉపనిషత్తుకు పోవాలి. ఈశావాస ఉపనిషత్తులో ఏం రావుందంటే బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు నువ్వు పెద్ద నేను పెద్ద అని కొట్లాడుకుంటారు. ఆ కొట్లాడుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక పెద్ద జ్యోతి, ఆ జ్యోతి కనిపిస్తుంది. కనిపించి ఎందుకు మీరు ఇలా కొట్లాడుకుంటారు, మీలో ఎవరు నా యొక్క ఆదిని అంతమును శిరస్సుని పాదముని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చూసి రాండి పోయి. ఆ తర్వాత ఎవరు చూసి వచ్చారు అట్లని నాకు చెప్పారంటే మీలో ఎవరు పెద్దవాళ్ళు అట్లనేది నేను డిసైడ్ చేస్తాను అంటాను. అప్పుడు బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఆ జ్యోతికి పైన అంటే ఊర్ధ్వముగా వెళ్తాడు. విష్ణువు వరాహ రూపం ధరించి క్రిందికి వస్తాడు, అదో లోకానికి పోయి చూస్తాడు. ఎంతసేపు పోయినా తిరిగి ఇద్దరు వచ్చి అంటే వేరే మహావిష్ణువు మాత్రం ఒప్పుకుంటాడు, నా వల్ల చూసేదానికి కాలేదు అట్లని. కానీ బ్రహ్మ ఏదో అబద్ధం సాక్షి చెప్పినట్టు ఏదో కథలంతా వస్తాయి, అది వేరే కథ. కానీ వాళ్ళ ఇద్దరి వల్ల చూసేదానికి కానీ శిరస్సు పాదాన్ని స్వామికి మన వள்ளలార్ గారికి అరుట్పెరుంజోదిగా చూపించారు. అది ఎలా అంటే అది కూడా అగవల్లోనే వస్తుంది. పడిముడి కడందనై పార్ ఇది పారేన అడిముడి కాటియ అరుట్పెరుంజోది అంటాడు. అంటే కడపటి మెట్టు దాకా నువ్వు వచ్చేసావు. వాలంటీర్గా చెప్తాడు ఎవరు, అరుట్పెరుంజోది. నువ్వు కడపటి మెట్టు దాకా ఎక్కినావు కాబట్టి నా యొక్క శిరస్సును చూడు, నా యొక్క పాదమును చూడు అట్లని రెండింటిని ఆయనకి చూపిస్తాడు. అదే మనకు 261వ లైన్లో అగవల్లో ఉందన్నమాట. అమ్మా అగవల్ అందరి దగ్గర ఉందా? తెలుగు లిపిలో ఉండేది. కొద్దిగా ప్రైవేట్ గా మాట్లాడతాం. అగవల్ అందరి దగ్గర ఉందా? అందరిని ప్రింట్ తీసుకోమని చెప్పున్నాము. నెక్స్ట్ వీక్ కి అందరు రెడీ చేసుకుంటారు. ఇప్పుడు మనము వాళ్ళు ఒక అట్లీస్ట్ 200 పంపించారంటే పోస్టేజ్ తో సహా ఇక్కడ నుండి బుక్స్ పంపిస్తాము కావాల్సి ఉంటే. ఆ బుక్స్ ఏదిరా అంటే మన సంఘం నుండి అగవల్ ఆ బుక్ ఉంది. అగవల్ ఇంకా ఇది ఉండే కొన్ని ప్రేయర్ బుక్స్, ఇది పాటలంతా ఉన్నాయి, అది ఒకటి. తర్వాత ఆయన జీవిత చరిత్ర మూడవది ఇది జీవకారుణ్య సచీలత 3 చాప్టర్. ఇంకా చిన్న బుక్స్ 1-2 పంపిస్తాము. అది ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా అది లలితాన్ని అప్రోచ్ చేసి చేయండి, పంపిస్తే ఆ అడ్రస్లు ఇస్తే వాళ్ళకి పంపిస్తాము. ఈజీగా ఉంటుంది. వాళ్ళు పోయి ప్రింట్ తీసుకొని ఎప్పుడు అది పెట్టుకునేదానికన్నా ఇది ఈజీగా ఉంటుంది అని నా అభిప్రాయం. తర్వాత అది గ్రూప్ లో పెడదాం. అది ఓకే. పడిముడి కడదని పారు ఇది పారని అడిముడి అంటే శిరస్సుని పాదాన్ని ఆయన
ఆయనకు చూపించాడు. చూపించి కూడా తర్వాత ఇంకొకటి అంటాడు, ఆదిயும் అంతము మరిందనై నీయే ఆది, నా యొక్క ఆదిని అంతమును చూసిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే అని కూడా దేవుడు మన వల్లలార్ స్వామి గారికి సర్టిఫికెట్ ఇస్తాడు. ఎప్పుడు ఒక 150 ఏళ్ల సంవత్సరానికి ముందు 1872లోనే ఆగవల్ రాయబడింది. అంతవరకు ఎవరు కూడా ఆది అంతము అయిన అరుట్పెరుంజోధిని చూడలేదు ఎక్సెప్ట్ వల్లలార్. ఆయనే మొదటి వ్యక్తి అని అరుట్పెరుంజోధిని సర్టిఫికెట్ ఇచ్చేసింది. దీన్ని బట్టి వల్లలార్ యొక్క కెపాసిటీ మనము తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన పొందిన వరములు ఏవేవి? ఎందుకంటే అగవలకు ముందు ఇవన్నీ తెలుసుకుంటే గాని దాంట్లో ఉండే విషయాలు అందరికీ అన్నీ అర్థం కాదు. కాబట్టే ఇది చెప్తున్నా. దయచేసి ఇదేంద్ర అగవల్ డైరెక్ట్గా చెప్పకుండా ఈయనేదో చెప్తున్నాడే అనేసి అనుకోవద్దండి. ఇది సభై ఎనదుళ్ళమెన తానమర్దనకే అభయం అళితదోర్ అరుట్పెరుంజోధి అంటారు. అంటే రాజ దర్బార్, రాజు కొలువు తీరు చుట్టూ సింహాసనం మీద రాజు కూర్చొని రూల్స్ పాస్ చేస్తాడు. ఆ సింహాసనంగా నా యొక్క హృదయాన్ని అరుట్పెరుంజోధి ఎంచుకున్నారు. అట్లనేదే ఇక్కడ సారాంశం. ఈయనలో ఆయన అంటే అరుట్పెరుంజోధి ఈయన లోపల అంతా సాధారణంగా చెప్తాము. ముక్తి అనే దానికి ఏమిటంటే మనము మన సోల్ అంటే ఆత్మ దేవుడితో పోయి లీనమయ్యేది అనేసి అందరూ చెప్పుకుంటాం సాధారణంగా. కానీ ఇక్కడ స్వామికి ఇక్కడ మాత్రమే కాదు, ఆరాంతరంలో నిండుగా చెప్పుండేది ఏదైనా అంటే అరుట్పెరుంజోధినే వచ్చి ఈయనతో కలిసినట్టు చెప్పాడు. ఈయన దగ్గర కలిసి ఆయన ఏమరా అంటే, నా హృదయాన్నే ఆయన సింహాసనంగా ఏర్పరిచి కొలువు తీరి ఉన్నాడు. అట్లు కొలువు తీరి నాకు అభయాన్ని ఇచ్చాడు. ఒకటి. తర్వాత మరులు ఎలాం తవిర్తే వరం ఎలాం కొడితే అంటాడు. మరుళ్ళు అంటే ఏమరా అంటే ఇక్కడ కన్ఫ్యూషన్. స్వామి 4 రకాలుగా విభజిస్తాడు అజ్ఞానాన్ని. ఇరుళ్, మరుళ్, తెరుళ్ అండ్ అరుళ్ అంటాడు. జ్ఞానాన్ని 4 రకాలుగా. ఇరుళ్ అంటే పూర్తి అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏదిరా అంటే, కొంతమంది ఉంటారు, మీరు మనుషుల్లో కూడా అబ్జర్వ్ చేస్తే విలేజ్లో కొంచెం ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. రే ఈ పని చేయరా నీకు అన్నం పెడతానంటే అతను సుష్టిగా భోంచేసి మనం చెప్పిన పని చేయాలి. సాధారణంగా వేరే వాళ్ళు కూలీకి రావాలంటే ఈ కాలంలో ఎంత కష్టం, కానీ ఇటువంటి వాళ్ళు చాలా ఈజీగా చేయగలరు. అంటే వాళ్ళకి ఏమరా అంటే జ్ఞానము కొద్దిగా కూడా లేదు. అంటే చీకటిమయమైన జ్ఞానం అన్నమాట వాళ్ళది. దాన్ని ఫస్ట్ చెప్తాడు. సెకండ్, దానికన్నా కొద్దిగా బెటర్ మరుళ్ళు అంటాడు. అదే కన్ఫ్యూజన్ మైండ్. ఈ స్థితిలోనే మనం ఉన్నాము అందరూ, దీంట్లో భేదమే లేదు. ఈ కన్ఫ్యూజన్ మైండ్ లో ఉండే మనము దేవుణ్ణి చూడాలంటే ఎంత కష్టమైన పద్ధతి. ఆ రకంగానే స్వామి కూడా ఏమంటారంటే, నాకు కూడా ఇటువంటి కన్ఫ్యూషన్ ఉండింది. ఆ కన్ఫ్యూషన్ అంతా ఆయనే నాకు మొత్తం తీర్చేసినాడు. ఆ కన్ఫ్యూషన్ లేకుండా చేసి చాలా వరాలు గుప్పించినాడు. నాకు వరాలన్నీ ఇచ్చాడు. వరముతో పాటు అరుళ్ అముదు అంటే కృపా అమృతాన్ని నాకు ఇచ్చాడు అట్లని అంటాడు. తర్వాత சிறுநெறி செல்லா திறன் அழித்து அழியாது உருநெறி தந்து உணர்ச்சி தந்து ஒளிர புரிந்து అంటాడు. ఉలగియల్ సిరిదుం ఉళంబడియావై అలగిల్ పేరలో అరివది విளக்கி జ్ఞానమునిచ్చి
దైవ సాక్షాత్కార మార్గమును నాకు తెలిపినాడు. నెక్స్ట్, సాగా కల్విயின் తరమలా ఉణర్తి సాగా వరத்தையும் తందు మేన్మేலும். నాకు మరణం లేని విద్యను బోధించి మరణం లేని వరమును కూడా నాకు ఇచ్చాడు. దయచేసి మీరంతా కొద్దిగా ఇవన్నీ నోట్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా రిపీట్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే సాధారణంగా అంత ఈజీగా మొత్తం మనకు గుర్తుండదు. ఇక నెక్స్ట్ దీంట్లో ఉండి ఏదో చిన్న ఒక పెన్సిల్ ఒక ఇది తెచ్చుకోండి. నేనే క్వశ్చన్ అయినో కానీ మీరు నోట్ చేసుకుంటే మీరే దాన్ని అంటే దాన్ని రికలెక్ట్ చేసుకునేది బాగుంటుంది. ఆ రకంగా మరణం లేని విద్యను బోధించి దాని వరమును కూడా నాకు మరణం లేని వరంని ఇచ్చారు. దాంతోపాటు కృపాజ్యోతిని నాకు కలిగించి ఎనలేని ప్రేమను ఎవరిపైన, ప్రపంచంలోని జీవరాశుల మీద ఎనలేని ప్రేమను నాకు కలిగేటట్టు చేశాడు. ఓరు రాక్యాన్ని ఉన్నిపడేలాం. తర్వాత ఇంకోటి చేశాడు, ఆయన యొక్క రూపము రెండు ఒకటిగా ఉన్నట్టు చేశాడు. రెండు రూపంలో ఒకటే. ఇప్పుడు నేనే దైవ రూపంలో ఉన్నాను, ఆయనే నా రూపంలో ఉన్నాడు. తర్వాత నా ప్రాణానికి బలాన్ని ఇచ్చి అది ఎప్పటికీ నశించకుండా వరాన్ని ఇచ్చాడు. அருளமுது அளித்தனை அருள்நிலை ஏற்றினை அருள் அறிவு అళిత్తనై అరుட்పెరుంజోది. కృపామృతమును ఇచ్చి కృపాస్థితికి నన్ను అధిరోహింపచేసి జ్ఞానము నాకు ఇచ్చిన ఓ అరుట్పెరుం జ్యోతి అంటాడు. తర్వాత అది ఎందుకు ఇచ్చాడు అటనేది కూడా ఉంది. ఒక ఆజ్ఞ కూడా ఈయనకి ఇస్తాడు, ఉత్తర్వు ఇస్తాడు. ఏమని? உலகுயிர் திரளெல்லாம் ஒளி நெறி பெற்றிட இலகும் ஐந்தொழில் யான் செய்ய తందనై. అంటే సృష్టి, స్థితి, లయ ఈ మూడే మనకు బాగా తెలిసినవి. ఇది వచ్చి వైష్ణవంలో ఈ మూడు త్రిమూర్తులు వరకే ఉంది. శైవానికి పోయినామంటే 5 పంచమూర్తులు, పంచకృత్యాలు చేస్తారనమాట. అది ఏమనంటే లయం అయినాక నెక్స్ట్ మాయ చేసేది. మాయ అంటే ప్రాణం పోయినాక ఈ దేహం ఏమవుతుంది, ఆ రకంగా. అట్లే ఫస్ట్ ఇంకొక ఆయన ఇది ఇంకొకటి చెప్పారు, ఇంకో మాట కూడా. దీనికి అర్థం ఏమంటే ఏదిరా అంటే, ఫస్ట్ ఒక చెట్లో మొగ్గ వస్తుంది. మొగ్గ కొద్ది రోజులకి పూలు అవుతుంది అనమాట, పుష్పిస్తుంది. పుష్పించినప్పుడు ఆ మొగ్గ ఎక్కడ? పుష్పము తర్వాత కాయ అవుతుంది. కాయ అయినప్పుడు ఆ మొగ్గ, ఆ పుష్పం ఎక్కడ? ఆ కాయ అయినాక కాయే పండు అవుతుంది. పండు అయినాక ఆ కాయ ఎక్కడ? ఈ రకంగా అన్ని రకాలుగా మాయ చేసి దాన్ని ఒక పక్వానికి, ప్రతి ప్రాణిని పక్వానికి తెచ్చే పని ఆయన చేస్తాడంట. ఆయన పేరు శంకరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఎస్, మహేశ్వరుడు. ఆ తర్వాత ఇంకొక ఆయన దానిపైన కృపనిస్తాడు. ఏమంటే ఈ జీవి ఇంతవరకు చేసిన పాప పుణ్యాలు, మంచి చెడ్డ ఏదైనా ఉంటే దాన్ని అనుసరించి తిరిగి తిరోదాయం అంటారు దాన్ని. ఆ తిరోదాయం ప్రకారము ఆయన ఎక్కడ తిరిగి ఆ జీవి పుట్టాలి అటన్ని డిసైడ్ చేసి తిరిగి బ్రహ్మ దగ్గర పంపిస్తాడు. ఈ రకంగా పంచకృత్యము నేను చేయుటకు ఈ ప్రపంచంలోని జీవరాశులు ఈ ప్రపంచంలో ఒళినెరి అంటాడు. ఒళినెరి అంటే ఇదనమాట. ఏది? ప్రకాశవంతమైన మార్గమును అన్ని జీవరాశులకి ఇచ్చుటకు గాను నాకు ఈ పంచకృత్యములు చేయుమని నాకు ఆజ్ఞాపించినాడు.
దయచేసి బాగా తెలుసుకోండి, వినండి. ప్రపంచంలోని జీవరాశులు, నాట్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు మాత్రమే కాదు, ప్రపంచంలోని జీవరాశులు మొత్తము ఈ ప్రకాశ మార్గమును అనుసరించడానికి, అవి సంతోషంగా బ్రతుకడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఈ పంచకృత్యములను నన్నే చెయ్యమనేసి ఆయన నియమించి ఉన్నాడు అంటాడు. ఆ తర్వాత మూవరం దేవరం ముక్తరం సిద్ధరం యావరం పెట్టిడా ఇయలేన కలితనే. మూవరంటే త్రిమూర్తులు, త్రిమూర్తులు, దేవతలు, ముక్తులు, సిద్ధులు. ఈ ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉన్నారన్నమాట. ఎవరు? ముక్తులు, సిద్ధులు. మూవరం దేవరం దేవతలు, మూవరు అంటే త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు. వీళ్ళు ముగ్గురు కూడా, ఆ ముగ్గురితో పాటు ఆ ఇద్దరిని కూడా కలుపుకోవచ్చు. కాబట్టి వీళ్ళంతా కూడా ఇంతవరకు పొందలేని హైయెస్ట్ స్థితి, ఉన్నత స్థితిని నాకు ఇచ్చాడు. తర్వాత సిద్ధిகள் அனைத்தையும் தெளிவித்து எனக்கு సత్య నిలయదని దైవని తందనై. సిద్ధులు అన్ని నాకు వసంగి. అంటే ఈ ప్రపంచము సాధారణంగా జరుగుతూ ఉండే ఇది, ప్రపంచము తన కార్యక్రమము ఏ లోటు లేకుండా జరిపిస్తూ ఉండేదానికి కారణమే అనేక సిద్ధులు. 6,40,00,000 సిద్ధులు అంటాడు ఇదే అగవల్లో. ఇంకొక వేరే శ్లోకంలో 60,40,00,000 అంటాడు. కాబట్టి ఇన్ని సిద్ధులు ఇక్కడ ఉండేదాని వల్లనే ఈ ప్రపంచము సవ్యంగా అన్ని పనులు జరుగుతూ ఉంది. ఆ సిద్ధులనంతా నాకు తెలియపరిచి, నాకు నిజమైన సత్య నిలై, నిజమైన స్థితిని నాకు తెలియపరిచాడు. ఇంకా లాస్ట్ ఒకటి చెప్పాడు అనమాట. உலகினில் உயிர்களுக்கு உறும் இடையூறெல்லாம் விலக நீ அடைந்து விளக்குக மகிழ்க శుద్ధ సన్మార్గ సుఖనిలై పెరుగ ఉత్తమనాగ ఓంగ అంటాడు. అంటే ప్రపంచంలోని ప్రాణులకంతా ఏదేది అవస్థలు పడుతున్నాయో ఆ అవస్థలు పడే జీవుల్ని ఆ అవస్థల నుండి రక్షించి వాటికి సంతోషాన్ని చేకూర్చుదుగాక. అట్లా చేకూర్చి నువ్వు ఉత్తమన్ అంటే ఉత్తముడు అనేది కాదు, దేవుడు అనేసి పేరు వస్తుంది అనమాట. డిక్షనరీలో 2-3 ఇది ఉంది. తిరుమూలర్ అనే సిద్ధులు ఉత్తమన్ అనే దానికి మీనింగ్ దేవుడు అంటాడు. నువ్వే దేవుడు గమ్ము, ఆ జీవరాశులంతా నువ్వే కాపాడి వాళ్ళ కష్టాన్ని తొలగించి వాళ్ళని పైకి తెచ్చి అందరూ కూడా ఈ ప్రకాశ మార్గమును అనుసరించేదానికి, సన్మార్గంలో నడిచేదానికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చెయ్యి, నువ్వు చేసి నువ్వే దేవుడు అని అనిపించుకో అట్లనేసి ఆయనకు ఆజ్ఞాపిస్తాడనమాట. ఎవరు? అరుట్పెరుం జ్యోతి. అంటే అన్నీ ఆయన చేతికి పోయిందా అట్లనేసి మనకు కొద్దిగా సంశయం కలుగుతుంది అనమాట. ఈ ప్రపంచం మొత్తం, ఈ టోటల్ అన్ని లోకాలు విశ్వం మొత్తం మాయ చేతిలోనే ఉంది. మాయ చేతిలో ఇంట్రెస్ట్ లేకుండా ఉండే వాళ్ళకి మాయతోనే ఉంటారు వాళ్ళు. అంటే పుట్టడం, ఎదగడం, లాస్ట్లో చనిపోవడం, తిరిగి బై బర్త్ ఏది వస్తుంది చెప్పలేము. ఆ దీంట్లోనే ఈ టోటల్ ఉంటుంది. కానీ స్వామి సన్మార్గం అనేది స్థాపించి, ఈ సన్మార్గంలో మీరు అడుగు పెడితే మాయ నుండి నా చేతికి వచ్చేస్తారు. మీరంతా మిమ్మల్ని సన్మార్గంలో నడిపించే బాధ్యత నాది అని ఆయన తీసుకున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు సన్మార్గంలో అడుగుపెట్టిన వాళ్ళకంతా ఎవర్రా అధినాయకుడు అంటే మన వల్లలార్ గారే. ఈ విషయాన్నే అగవల్ మొత్తంలో ఆయన లాస్ట్ లో తెలియపరుస్తాడు. ఇంతవరకు అర్థమైందా మీకు అందరికీ? ఏదైనా మీకు డౌట్ ఉంటే అడగండి. ఒకటి
ఒకటి రెండు, ఫస్ట్ ఎందుకు వచ్చాడు, రెండవది ఆయన యొక్క కెపాసిటీ ఎంత, అంటే ఆయన కెపాసిటీ అంటే ఏదంటే సామర్థ్యం. ఆయన వచ్చింది దేనికి, నల్లటి హృదయాలనంతా కూడా తెల్లగా చేసి నిర్మలమైన దయని పెంపొందించి సన్మార్గులుగా అన్నిటినీ చేయాలా అందరినీ అనేది ఆయన ఈ యుగంలో దేవుడు నన్ను పంపించినాడు అంటాడు. దీన్ని మీరు కల్కి అవతారానికి కూడా మీరు సమన్వయించుకోవచ్చు. కల్కిలో ఏమంటాడు, గుర్రం మీద పెద్ద కత్తి పెట్టుకొని ఆయన రాక్షసుల తల నరికినట్లు అంటాడు. ఇక్కడ తల నరకడం అంటే ఏదిరా అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని తెప్పించేది. ఆ రకంగా ఈయన్ని ఈ యుగంలో ప్రజలకందరికీ జీవరాశులకంతా జ్ఞానాన్ని తెలియపరచు అట్లనే ఆయన్ని పంపించారు. ఆ దీనిపైన ఆయన తెలియపరిచి ఇప్పుడు ఆయన పని నేను సక్రమంగా చేశాను, దేవుని మెప్పు పొందినాను అట్టనేసి ఆయన చెప్పేసినాడు అనమాట. ఆ రకంగా ఇంకా అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనము కొంతమంది ఏమరా అంటే ఇంకా కల్కి అవతారం ఇట్లా దాంట్లోనే మనం ఏమరా అంటే చిన్నప్పటి నుండి అలవాటు పడినాము కాబట్టి కల్కి అవతారంతో కూడా మనం దీన్ని పోల్చుకోవచ్చు. ఇది తర్వాత ఈరోజు ఇంట్రడక్షనే కదా కాబట్టి మనము ఇంకా కూడా ఏదో చెప్పుకోవచ్చు. ఎవరు అందరూ సైలెంట్ గా వింటున్నారండి? ఏమి ఏది చెప్పండి సార్, వింటూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు. చెప్పండి. వింటూ ఉంటే ఎవరు ఒకరు ఏదో ఒకటి ఏదో అడిగితే మాట్లాడితే కదా తెలుస్తుంది. వింటున్నారా, నేను కూడా చెప్పుకుంటానా, ఏం అర్థం కాల. సరే సార్, ఇది ఒకసారి చెప్పండి. త్రిమూర్తులు, దేవతలు, సిద్ధులు, ముక్తులు అని ఒకటి చెప్పారు చూడండి. అది ఇంకోసారా? పంచకృత్యములు, అది పంచకృత్యములు మహేశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, సదాశివుడు. ఇంకోసారా? ఒక్కసారి సార్, ఒక్కసారి ఇక్కడ పంచమూర్తులు, పంచకృత్యాలు ఒకసారి చెప్పేసేయండి. మనకు ఏమరా అంటే జీవితంలో మనం పుట్టినాము, మనము ఆ పుట్టేది ఏదిరా అంటే బ్రహ్మ సృష్టి అంటాము. అవునా? అంటే సృష్టి చేసేవాడు బ్రహ్మ. తర్వాత మనము అన్ని విషయాలు ఏది మనల్ని కాపాడేవాడు ఎవరు అంటే విష్ణు. పలు రకమైన దేవాలయాల్లో విష్ణుని, విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటాం మనం. వెంకటేశ్వర స్వామి మొదలుకొని ఆయన అవతారాలు రాముడు, కృష్ణుడు అన్ని కూడా కొలుస్తూ ఉంటాం. ఈయన కాపాడే దేవుడు. నెక్స్ట్ లయకారుడు శివుడు. లయం అంటే చంపేవాడు అనేసి ఒక చెడ్డ అర్థంతో మనం మాట్లాడుతూ ఉంటాం సాధారణంగా. చెడు అర్థం తీసుకోవద్దు. లయం అంటే ఇప్పుడు 80 ఏళ్ల ముసలోడు తాను బ్రతికుండి ఇతరుల పైన ఆధారపడుతూ ఉంటాడు దేనికైనా గాని. అటువంటి వాడు ఆయన్ని అట్లే లయం చేయకుండా అట్లే ఉంటే ఆయన ఆ జీవి పైన అందరికి ప్రేమ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎందుకంటే ఈ నరములు, ఎముకలు, ఈవెన్ హార్ట్ అన్నిటికీ కూడా పుట్టినప్పటి నుండి కొన్ని ఏళ్ళు అవి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తారు 70-75 ఏళ్ళు అయితే మందులు పనిచేయవయ్యా ఏదో పోండి అని. ఈ మోకాళ్ళ నొప్పికి ఇప్పుడు మందులు కనుక్కున్న వాళ్ళు ఎంతమంది లేరు కదా. డాక్టర్లు ఏమంటారు, అది అట్లే ఉంటుందమ్మా, అయ్యా అట్లే ఉంటుంది, మీరు ఏదో సంపాదించుకుని ఉండిపోండి అంటారు. కాబట్టి ఇట్లా ఈ ఏజ్ అయ్యేటప్పుడు వాళ్ళు బాధలు పడి, కింద పడి, అవస్థపడి, తినే తిండి సరిగా లేక, అట్లాగే ఒంటికి దొడ్డికి స్నానానికి పోవాలంటే ఇంకొకరు ఉంటే గాని వీలు కాదనే పరిస్థితికి వచ్చినప్పుడు మనము లయకారుడు అంత మాత్రం చేసి ఇంకొక దేహాన్ని ఇస్తాడు.
అర్థమైందా? కానీ ప్రజల్లో ఏమరా అంటే శివుడు చంపేవాడు, అట్లనే ఒక చెడ్డ పేరు వేరే వచ్చేసింది ఆయనకి. కాబట్టి అట్లా కాకుండా ఈ రకంగా ఆలోచించాలి. తర్వాత లయం అయిపోయినాక దేహం పడిపోతుంది, ఆ ఆత్మ బయటపోతుంది. బయట పోయినాక ఆత్మ నెక్స్ట్ సదాశివుడి దగ్గరికి పోతుంది. మహేశ్వరుడు మహేశ్వరుడు దగ్గర మహేశ్వరుడు వచ్చి ఈ పని చేస్తాడు. ఏది? ఫిజికల్ బాడీని మాయం చేసే పని చేస్తాడు ఆయన. ఫిజికల్ బాడీని తీసుకుపోయి ఏం చేస్తారు? ఒకటి కాల్ చేస్తారు, లేకపోతే పూర్తి చేస్తారు. కాబట్టి అక్కడ కొద్ది రోజులకు లోడితే ఏముండదు. ఆ మాయ చేయబడే పని ఏదిరా అంటే మహేశ్వరుడిది. నెక్స్ట్ సదాశివుడు ఏం చేస్తాడు? మంచి చెడ్డంతా చూసి నేను తిరిగి ఎక్కడ పుట్టించాలా, ఏ రకంగా పుట్టించాలా అంటే మనిషిగా కాక వేరే కూడా జంతుజాలముగానో ఇంకా వేరే గానో పుట్టించే రోజులు ఉంటాయి. కాబట్టి మనము దానికి తగినట్టు తిరిగి మనిషిగానే పుట్టేటట్టే మన యొక్క కృత్యాలు మనము ఈ జన్మలో చేయాలి. మనం చాలా దిగజారినామంటే నెక్స్ట్ మానవ జన్మ అయినే వస్తుంది అనేది లేదు అంటాడు స్వామి. కాబట్టి మీరంతా ఏం చేయాలా? సన్మార్గంలో నడిచేదానికి ప్రయత్నించండి అంటాడు. సన్మార్గం జరిపేదానికి, సన్మార్గంలో ఉండే వాళ్ళకి ఆయన ఈ సూక్తులన్నీ చెప్పి ఉంటాడు అనమాట. ఇప్పుడు ఎందుకు అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఎంతో మంది బాబాలు, ఎంతో మంది దేవుళ్ళు, ఎంతో మంది వీళ్ళు అందరూ గురుమూర్తులు, సిద్ధులు అంతా ఉన్నారు. చాలా మంది, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ మిషన్, ఈ మిషన్ అనేసి చాలా అన్ని వాటిల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఈశా యోగా అది ఇదేనే ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఉన్నారు. కానీ అన్నిటికన్నా బెటర్గా దీన్ని ఎక్కువ మంది ప్రపంచంలో, అంటే ఎక్కువ మంది అంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు, సన్మార్గం అయిపోయి తాను టర్న్ అవుతున్నారు అనమాట. మెయిన్గా రష్యా, ఫ్రెంచ్, ఫ్రాన్స్, ఇట్లాంటి సింగపూర్, మలేషియా ఇట్లాంటి కంట్రీస్లో. కాబట్టి మనం కూడా సన్మార్గం అయిపోతే మనం కొద్దిగా మన ఏ జీవితంలో కూడా కొద్దిగా, అంటే ఈ జన్మ కాకపోయినా ఇంకో జన్మ వచ్చినా కూడా కొద్దిగా మనము సుఖంగా ఉండగలుగుతాం. లేకపోతే నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది అట్లనే దాంట్లో ఖచ్చితంగా మనిషి జన్మే ఉంటుంది అనేసి అనుకోవద్దు అంటాడు. కాబట్టి మనము ఏం చేయాలా? ఎటువంటి పాప పనులు చేసే ముందు దీనివల్ల ఎవరైనా అఫెక్ట్ అవుతారా ఏమి అట్లా చూసుకోవాల్సి వస్తుంది. ఇక తర్వాత ఆయన ఇంకేమ్మా ఓకేనా? అదే ఓకే సార్. పంచకృత్యములు, పంచకృత్యము పుట్టించేది బ్రహ్మ, ఓకే, పుట్టించేది బ్రహ్మ, కాపాడేది విష్ణు, లయకారుడు శంకరుడు, రుద్రుడు, తర్వాత మాయం చేసేవాడు మహేశ్వరుడు, తిరిగి తిరోదాయం, తిరిగి మనకు జీవితాన్ని కల్పించేవాడు సదాశివుడు. ఈ మొత్తం పంచకృత్యాలు మనకు మాత్రమే కాదు, ప్రతి జీవికి జరుగుతుంది. దాన్ని బట్టే ప్రమోషన్స్, డిమోషన్స్ రెండు వస్తాయి. ఇంకమ్మా తర్వాత ఆయన కొన్ని సూక్తులు చెప్పుంటాడు. దేవుడు ఒక్కడే, ఆయన అరుపెరం జ్యోతి అంటాడు. దేవుడు ఒక్కడే అనేదానికి ఏమి దృష్టాంతము అంటాడు. మన వాళ్ళు అడుగుతారు, ఎందుకు 10 మంది దేవుళ్ళు ఎందుకు లేరు అంటారు. 10 మంది దేవుడు ఎట్లా అయినాడు అంటేనే వాళ్లే గాని వాళ్ళ క్వశ్చన్ వేసుకున్నారంటే దానికి ఆన్సర్ కూడా దొరుకుతుంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి 4-5 రకాల గుళ్ళల్లో, ఎన్నో రకాల గుళ్ళో వినాయకుడి దగ్గరికి పోతాం దేవుడు అంటాము, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోతాం దేవుడు అంటాము, విష్ణువు దగ్గరికి పోతాం దేవుడు అంటాము, శివాలయానికి పోతాం దేవుడు అంటాము. ఎన్ని దేవుళ్ళు, అమ్మవారి దగ్గరికి పోతాం దేవుడు అంటాం. ఎన్ని దేవుళ్ళు అనేసి కదా.
ఈ రకంగా ఒక దేవుడు అనేది జీర్ణించుకునేదానికే మనకు టైం పడుతుంది. ఒక దేవుడు అనే దానికి స్థితికి వచ్చేదానికే దాదాపు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా అవుతుంది. దాన్ని మనము ఫస్ట్ జీర్ణించుకోవాలి. స్వామి దానికి ఒకే ఆన్సర్ ఇస్తాడు. దేవుళ్ళు ఎందుకు లేరు, ఒక్కడే దేవుడు అని ఎట్లా అంటావంటే నీలో ప్రాణం ఎన్ని అంటాడు. ప్రాణం ఎన్ని చెప్పండి చూద్దాము. పంచప్రాణాలు ప్రాణం ఒకటే కాబట్టి దేవుడు ఒకడే. ఆ పంచ ప్రాణాలు ఉంటాయి కదా సార్. పంచప్రాణం అని దాన్ని క్లాసిఫికేషన్ అంటారు అంతే. ప్రాణం పోయింది అంటారా, ప్రాణాలు పంచప్రాణాలు పోయింది అంటారా? ప్రాణం పోయింది అంటారు. అంతే, ప్రాణం ఒకటే. అంటే ఆ జీవి నడయాడేదానికి కావాల్సింది ఏదో అది. పంచప్రాణాలు అనేది వాటిలో క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి దేవుడు ఒకడే. సార్ ఒక్క ఆయన మాట. క్యారెక్టర్ పంచ పంచ ప్రాణాలు అనంత వాయుల్లో కలిసిపోయాయి అంటారు కదా. పంచప్రాణాలు కలిసిపోయినాయంటే ఇప్పుడు దేహంలో ఒక్కొక్క దీంట్లో పనిచేస్తుంది. ఒక తత్వం మీద పనిచేస్తుంది. హార్ట్ ఒక తత్వం మీద, కిడ్నీ ఒక తత్వం మీద, బ్రెయిన్ ఒక తత్వం మీద, ఈ మరి 96 తత్వాలు ఉంటాయన్నమాట. దాంట్లో పంచప్రాణులు అనేది ఏమరా అంటే పంచేంద్రియములు, జ్ఞానేంద్రియం, ఇవన్నీ కూడా 5 క్లాసిఫై చేశారు. ఈ జ్ఞానేంద్రియము 5 కలిసిపోయింది అనేదాన్ని వాళ్ళు అట్లా అంటారు. కానీ ప్రాణం ఒక్కటే. అది విషయం అన్నమాట. కాబట్టి దేవుడు ఒక్కడే అనే దీనికి మనం రావాలి. దాని నెక్స్ట్ క్లాసిఫికేషన్ దాంట్లో నుండి ఎట్లా వస్తుందంటే తర్వాత మీకు నెక్స్ట్ క్లాసులో వస్తుంది. అగవల్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుస్తుంది మీకు. ఇప్పటికీ ఇది ఆయన చెప్పిన సూక్తిలో దేవుడు ఒక్కడే అనే దాన్ని మాత్రం ఇది తీసుకోండి. ఇప్పుడు సాధారణ దీని గురించి చెప్పాలంటే మహావిష్ణువు కాపాడే దేవుడు ఎట్లా పెట్టినారు అట్లని థింక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఆహారం తీసుకుంటాము. ఆ తీసుకున్న ఆహారాన్ని కడుపు జీర్ణం చేసి శిరస్సు మొదలు పాదం వరకు మనకు బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ ఇస్తా ఉందన్నమాట. అవునా? ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇచ్చేదాని వల్లనే మనకు మన ప్రాణము నిలిచి ఉండాలి. కాబట్టి మహావిష్ణు కాపాడే దేవుడు అన్నారు. మహావిష్ణు ఎక్కడ ఉన్నాడు? మణిపూరక చక్రం అయిన కడుపులో ఉన్నాడు ఆయన. దాన్ని బట్టే రివర్స్ గడి ஹலோ ரீசவுண்ட் ஏன் வருது? இல்ல இப்ப செட் ஆச்சு பாரு வருது. కడుపులో జీర్ణశక్తిని అనే ఒక తత్వాన్ని పెట్టి ఆ శక్తి వల్ల మనకు శిరస్సు మొదలు పాదం దాకా కాపాడబడుతుంది. అది ఉండే మణిపూరక చక్రానికి అధిపతి ఎవరు అంటే మహావిష్ణు. ఇప్పుడు అట్లాగే జ్ఞానేంద్రియములో ఒక్కొక్కటి కళ్ళు చూస్తాయి, చెవులు వింటాది, నోరు మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, ముక్కు శ్వాస పిలుస్తుంది. వీటిల్లో ఏమి లేకపోయినా అంటే ముక్కుకు మీరు అడగొచ్చు, ముక్కు లేకపోతే ముక్కు లేకుండా అంటే పైన అందంగా కనిపించే ముక్కు యాక్చువల్గా 2 డొంకలు అంతే. ఆ దీంట్లో పైన ముక్కు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆ పై ముక్కు అందమైన ముక్కు లేకపోయినా ఆ 2 ఇది ఉంటే చాలు అనమాట. ఆ గాలి పోతూ వస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం మామూలుగా గాలి మనం పిలుస్తున్నాము అనేసి, మన ఈ ముక్కు పిలుస్తామని. ముక్కు కాదు పిలిచేది, లోపల ఊపిరితిత్తులు పిలుస్తాయి. కాబట్టి కళ్ళు లేని మనుషులు ఉన్నారు, చూసి ఉన్నారు, వాళ్ళు బతికే ఉన్నారు. చెవులు లేని మనుషులు, శబ్దం వినిపించని మనుషులు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. అట్లాగే ముక్కు డిఫరెంట్ టైప్గా ఉండేవాళ్ళు ఉన్నారు. నోట్లో అంటే మాటలు రాని వాళ్ళు ఉన్నారు.
ఈ రకంగా అంగము ఏ అంగం లేకపోయినా బ్రతకగలరు, కానీ ప్రాణం లేకపోతే ఎవరు బ్రతకరు. ఈ అంగము ఎలా ఒక్కొక్కటి ఉంటుందో దానికి ఒక్కొక్క దేవుడు అనే పేరు పెట్టి మనల్ని కొన్ని ఏళ్లుగా మనల్ని మభ్యపెట్టి నిజం అంటే అర్థం చేసుకోలేము. కొన్ని విషయాలు మనలో ఎన్నో ఉంటాయి. అసలు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆధ్యాత్మిక పైన మన మనుషులు కొంచెంగా మొగ్గు చూపిస్తున్నారు. అంతకుముందు ఏమనంటే ఆయా ఫ్యామిలీస్లో వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలను సంపాదించుకునేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని గురించి ఆలోచించలే. ఎవరో కొంతమంది మాత్రమే ఆ మంత్రాలు అవి ఇవి నేర్చుకుని దాని ప్రకారం నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక దేవుడిగా పెట్టేశారు. ఆ దేవుణ్ణి మనం టెంకాయ కొట్టి పూజించి ఈ రకంగా ఈ శాస్త్రాలు చెప్పినాయి ఆ శాస్త్రాలు చెప్పినాయి పూజిస్తూ వస్తూ ఉన్నాము. అంతవరకే కానీ మనం దాంట్లో ఎటువంటి లోపల ఉండే అర్థాలని తీయలేదు. ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా బయట వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాల్సింది ఏమరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక్కడే అనే దానికి మనము ప్రిపేర్ కావాలా. అది అంత ఈజీగా అయ్యేది కాదు, అయినా తయారవుతాము అట్లనేది నా యొక్క ఇది. తర్వాత అయ్యా ఎవరో అన్నారు పంచప్రాణాలు అనేసి, కొద్దిగా ఎప్పుడైనా అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే సార్, ఓకే 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 అండి. எல்லா உயிர்களும் நமக்கு சகோதரர்களே என்று உணர்க. అంటే అన్ని ప్రాణులు ఆత్మ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ, ఇప్పుడు చీమకు ఆత్మ ఉంది, మనకు అదే సైజు ఆత్మ మనకు కూడా ఉండేది, ఏనుకు ఉండేది కూడా అదే సైజు ఆత్మే. అట్లా ఉన్నప్పుడు అందువల్లే ఆయన జీవుల వరకు డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఆత్మకు వచ్చే లోపల డిఫరెన్షియేషన్ లేదు అంటాడు. అంటే ఆ వ్యత్యాసం లేదు ఆత్మలో, కాబట్టి మనమంతా ఆత్మ బంధువులము అంటాడు. ఎందుకురా అంటే ఇప్పుడు మీరు చూడండి, మామూలుగా ఇది జీవకారుణ్య సచ్చీలతలో వస్తుంది. ఆ పుస్తకం ఉంది, పంపిస్తాము, లలిత గారికి అడ్రస్లు అవి ఇవ్వండి, పంపించడానికి ట్రై చేస్తాం. ఆ సచ్చీలతలో ఇంద్రియ సచ్చీలత, కరణ సచ్చీలత, జీవ సచ్చీలత, ఆత్మ సచ్చీలత 4 రకాలుగా విభజింపబడతాయి. మన సచ్చీలతలు ఎలా ఉండాలి అటనేది. ఆ రకంగా ఇంద్రియ కరణ జీవము వరకు మనుషుల వరకు వస్తాయి. ఆత్మ సచ్చీలత అన్ని జీవరాశులని గురించి ఉంటుంది అనమాట. కాబట్టి అన్ని జీవరాశులు మన ఆత్మ బంధువులే అని తెలుసుకోవాల. జాతి మత మార్గముల డిఫరెన్షియేషన్ ఉండకూడదు అంటాడు స్వామి. అందరూ సమానులే, ఏ జాతిలో పుట్టినా సమానమే, ఏ మతంలో పుట్టినా సమానమే. ఎందుకంటే ఇది ఈజీ, మనం దీన్ని తెలుసుకోవాలంటే. ఏ మతమైనా ఏ జాతి అయినా తల్లి గర్భంలో 10 నెలలే కదా ఉంటాము. ఒకరు పై జాతి అనేసి వాళ్ళే 3 నెలలు బయట వచ్చారు కదా. ఒకరు హీన జాతి అనేసి 15 నెలలు ఉండరు కదా. ఇట్లాంటిదన్నీ మనం కొద్దిగా, స్వామి కూడా అదే అంటాడు, ఇవన్నీ ఆలోచించినాను అంటాడు. ఇవన్నీ ఆలోచించి సమానత్వానికి రా నువ్వు ఫస్ట్ అంటాడు. ఆ సమానత్వానికి వచ్చేదే ఇక్కడ మనకు చాలా కష్టమైన పని. తర్వాత సిరుదెయ్వ వైపాడు బలియుడోదు విలక్కుగా అంటాడు. అంటే మనం ఇప్పుడు ఎవరంటే సాధారణంగా బలిలు ఇస్తూ ఉంటాము కొన్ని దేవతల కోసం. పోలేరమ్మ అడిగింది, ఇంకొక అమ్మ అడిగింది, అట్లా ఇట్లా అని. ఇవన్నీ తప్పురా. ఇట్లా చిన్న చిన్న చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదురా ఒరే ఒరే అని ఒక సినిమా పాట కూడా ఉంది. అవునండి. ఆ చిల్లర రాళ్లకు మొక్కే పనులంతా వదిలేయండి అంటాడు. ఎందుకంటే అవి బలి కోరతాయి అనేసి నువ్వు తీసిపోయి, ఇప్పుడు కూడా మన పిల్లల్లో గుండు కొట్టేదానికి
3 బలులో నిశిస్తాము. నల్లటి మేక, నల్లగా ఉండే పంది, నల్లగా ఉండే కోడి. ఇప్పుడిప్పుడు అవన్నీ తగ్గిస్తా ఉన్నాము ఇక్కడ ఈ ఏరియాస్లో. ముందు ఉండేది అవన్నీ. ఎందుకు నేను కూడా 80వ సంవత్సరంలో మా లలిత బిడ్డ పుట్టినప్పుడు గుండు కొట్టేటప్పుడు నేను కూడా 3 బలి ఇచ్చిన. అంటే అట్లా ఊరిపోయి ఉన్నాం అనమాట మనము. అవన్నీ తప్పించి రండి రా అంటాడు ఆయన. అవన్నీ వద్దురా, తప్పు పనులవి, మీకు వచ్చి దానివల్ల పుణ్యం రాదు, పాపమే వస్తుంది అంటాడు. కాబట్టి ఇటువంటివన్నీ మీరు తీసేయండి. చిల్లరాళ్ళకు మొక్కొద్దండి, బలి అనేది వద్దు. నెక్స్ట్, నువ్వు బాగా రుచికరంగా తినాలా అని, ఇప్పుడు బిర్యానీ ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట, ఎవరు చూడు బిర్యానీ తింటారు. అవి ఏదైనా ఆ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ తినరు, నాన్ వెజ్ బిర్యానీనే కావాలంటారు. ఆ రకంగా ఏ ప్రాణిని కూడా నువ్వు తినేదాని కోసం సంపొద్దు అంటాడు. జీవకారుణ్య ఒழுకం, జీవకారుణ్య సచ్చీలతే నీకు మోక్ష గృహపు తాళపు చెవి. లేకపోతే మోక్షం, జీవకారుణ్యం కానీ నీకు లేకపోతే నీకు మోక్షం అనేదే లేదు. ఊరికి నేను ఇంత దూరం ఇన్ని రోజులు ఇంత ఇది చేశాను, నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని నోములు చేసినాను, ఇంత ధ్యానం చేసినాను, ఇన్ని చేసినాను, అవన్నీ ఏం జీవకారుణ్యము అనేది నీకు లేకపోతే, వాటి మీద ఎటువంటి కారుణ్యము ప్రేమ జీవుల మీద లేకపోతే, ఇంక్లూడింగ్ మానవులతో సహా వేరే జీవులతో సహా ఆ జీవకారుణ్యము అనేది లేకుండా ఉంటే నీకు మోక్ష గృహపు తాళపు చెవి నీ చేతికి రాదు. నువ్వు మోక్ష ఇంటి లోపల ప్రవేశించలేవు అంటాడు. కొన్ని గంటాపదంగా చెప్తాడు, ఒక చోట చెప్తాడు, ఒక చోట కాదు, అరుట్పాలో 4-5 చోట చెప్తాడు ఆయన స్వామి. నేను కల్పన చేసి చెప్పడం లేదు, నేను అబద్ధములు చెప్పడం లేదు, నేను చెప్పేవన్నీ సత్యమే అనేసి గంటాపదంగా చెప్తాడు అనమాట. కాబట్టి ఆయన చెప్పినట్టు ఇవన్నీ కూడా జీవకారుణ్య సచ్చీలత లేకపోతే మనకు మోక్ష గృహపు తాళపు చెవి లేదు. ఏం టైం అయిపోయిందా? హలో, లేదు, కంటిన్యూ చేయండి. మా 3/4 గంట పైన అయిపోయిందా? 11 ఇంకో 10 minutes చేయొచ్చు. సన్మార్గి అంటే వాడు సన్మార్గంలో ఉన్నవాడు సావకూడదు అంటాడు. ఈ మరణము అమరత్వం అనేది సబ్జెక్ట్ పెద్దది. ఆ పెద్ద సబ్జెక్టు నిదానంగా వస్తాం, ఇప్పుడు వద్దు. తర్వాత ఇంద్రియ కరణ జీవ ఆత్మ సచ్చీలతల్ని మీరు అందరూ కూడా ఆ విధానంలో నడిచేదానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు కూడా ఏదో దేవుడు ఉన్నాడు అయితే ఒక నమస్కారం అండి, ఒక టెంకాయ కొట్టేస్తాను, 4 ఊరికే కర్పూర హారతి ఇచ్చేస్తాను, నీకు నాకు బై బై అట్లా అన్నట్లు మొక్కే పద్ధతి వద్దు అంటాడు. కానీ మనం హిందువుల్లో అదే కదా ఎక్కువగా, మిగతా మతాలు నాకు తెలియదు. హిందువుల్లో ఎట్లా చూపిస్తాము, ఈరోజు పండగరా కూర్చో దేవుణ్ణి మొక్కాలంటాము, రకరకాల పిండి వంటకాలు చేసుకుంటాము, అన్నీ తెచ్చి పెడతాము. సరే, ఒక 4 శ్లోకాలు చెప్తే చెప్తాము, లేకపోతే లేదు. టెంకాయ కొడతాము, తర్వాత ఒక హారతి ఇస్తాము, కూర్చొని తినేస్తాము. అన్ని ఇదే మనకు పండగ, ఇది దేవుణ్ణి మొక్కినట్టు ఒక లెక్క అంతే. ఈ దీంట్లో ఏమరంటే, హలో చెప్పండి. అన్ని ధర్మాల్లో ప్రేయర్ ఉందండి. మన హిందూ ధర్మంలోనే ఈ పూజలు అవి ఎక్కువ. అన్ని ధర్మాల్లో ప్రేయర్ ఉంటది ఎక్కువ, అనుభూతి చెందుతారు దేవుని. క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా. మన దగ్గర మాత్రం మన దగ్గర లేదు. అదే కదా నేను కూడా చెప్పేది, అదే కదా. మన హిందూ ధర్మంలో ఉంది, కానీ మనం దాన్ని ఎట్లా అలవాటు చేసుకున్నామంటే ఈ రకంగా అలవాటు చేసుకున్నాం. పెద్ద ఇది జరుగుతుంది ఊర్లో,
పెద్ద పెద్ద ఇవి జరుపుతారు, జాతరలు అవునండి. జరుపుతారా? ఆ బిడ్డలు పిలిచిపోయి ఆ వేడుక పూజిస్తాము. కానీ ఆ జాతరల యొక్క విశేషం ఏమి, ఎందుకు వచ్చింది, ఏం సమాచారం ఆ బిడ్డలకు మనం నేర్పిస్తున్నామా? నాకు తెలిసి ఉంటే కదా నా బిడ్డకు నేర్పించేదని నేను. నాకు మా తల్లిదండ్రులు చెప్పలా. అట్లాగే ఇంట్లో పండుగలు ఎలా చేసుకోవాలా అట్లని తరతరాలుగా టెంకాయ కొట్టి హారతి ఇచ్చి తినేదానికే తెలుసుకున్నాం. కానీ రకరకాల పిండి వంటల్ని దాని యొక్క సారాంశం ఏమి, ప్రేయర్ అనేది కొద్దిసేపు చెయ్యాలా అట్లా ఏదైనా ఉందా? ఎక్కడా లేదు. ఇది మీరే చెప్పేసినారు. ఇప్పుడు మనం అన్నిట్లో రాంగ్ స్టెప్ వేస్తున్నాము. ఆ రాంగ్ స్టెప్ అన్ని తీసేయాల్సిన వెనకాల వస్తుంది. ఇప్పుడు అగౌల్ పారాయణం మనం తీసుకున్నామంటే అగౌల్లో వెనకాల క్లాసెస్లో ఇవన్నీ వస్తాయి. నీ యొక్క ప్రేమ పై పైకి కాకుండా నీ మనస్సు లోపల నుండి రావాలి. దేవుడి మీద భక్తి. ఈ అగవల్లోనే ఒక చోట చెప్తాడు, ఉయిరుల్ యామ్ ఎమ్ముల్ ఉయిర్ ఇవై ఉణర్దే ఉయిర్ నలం పరవుగా என்று అరైందా మీచేవమే అంటాడు. అంటే ప్రతి ప్రాణంలోనూ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ కూడా. రాయి ఎందుకు గట్టిగా ఉంది? రాయి లోపల ఆ గట్టితనాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. దేవుడు అందులో ఉన్నాడు కాబట్టి అది గట్టిగా ఉంది. స్పాంజిలో ఎందుకు అట్లా ఉన్నాయి? ఒకే ఎలక్ట్రిసిటీ ఫ్రిడ్జ్లో చల్లగా వస్తుంది, గీజర్లో వేడిగా వస్తుంది. ఎట్లా? ఆ రకంగానే అన్ని దీనికి కూడా నువ్వు ఏమరా అంటే ఏది కానీ ఉண்மை என்பால் ఉయిర్కురమే కడవులు. కాబట్టి మనం ఏమరా అంటే దేవుడిని పై పై దీంతో కొలవకుండా లోపల మనస్సుతో కొలిచేదానికి, అది ప్రేమ, కరుణ, దయ ఇవే పట్టుకున్నాడు స్వామి, మన వల్లలార్ స్వామి. ఆ రకంగానే మనము కొలవాలి. అట్లనేది స్వామి యొక్క ఉవాచ. అన్నిట్లో ఈయన ప్రేయర్ కూడా ఆయన ఏమంటా అంటే నీ కోసం ప్రేయర్ చేసేది తప్పు. ప్రపంచంలో అన్ని జీవరాశుల కోసం నువ్వు ప్రే చేయి. అన్ని జీవరాశుల్లో నువ్వు కూడా ఒకడు. కాబట్టి ఆ షవరింగ్ అక్కడి నుండి పడే నీ ఆ జల్లు నీకు కూడా పడుతుంది. నువ్వు కూడా అందులో ఒకడై ఉంటావు. కాబట్టి మీరంతా ఏమరా అంటే ఈ రకంగా ఇప్పుడు 10, 11 చెప్పాను అన్నమాట. ఈ 10, 11 దీంట్లో ఉన్న దీన్నంతా కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దానికి తగినట్టు సన్మార్గంలో పయనిస్తే మనకు క్విక్ రిజల్ట్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు గుళ్ళల్లో ఎన్నో క్షేత్రాటలు చేసుంటాం, కానీ విధిని మార్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ మా అనుభవంలో ఇక్కడ వల్లలార్ దీనికి అని మనము ట్రూగా ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే విధిని కూడా మనం మార్చుకోగలము. ఇది ఖచ్చితంగా చెప్పగలము.